ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాలగూడెం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటికే 5 మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. మరోవైపు గత 3 రోజులుగా కొనసాగుతున్న భారీ సర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీగా మృతి చెంది ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జే బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, 3 రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. 5,000 మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ పలు ఆంగ్ల మీడియా ఛానల్స్ మాత్రం ఆ సంఖ్య 10,000 దాకా ఉండొచ్చని చెబుతుంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో వేల మంది పోలీసు, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రెగుట్టలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. గత 3 రోజులుగా 3 హెలికాప్టర్లు, 10ల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఇక మరోవైపు కేంద్ర భద్రతా బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందుగుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నారు. ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండటంతో కర్రెగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఊసూరు బ్లాక్లోని కర్రెగుట్టల సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు. కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్ పరిధిలో, ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించున్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని, గుట్టల్లోకి ఎవరూ రావద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరి స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు ఊపందించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.